హలో అండి. బావున్నారా? పీచెస్ చూపిచ్చాను గదా! ఇంతకుముందు షార్ట్‌లో గూడా పెట్టా మీకోసమని. జాపనీస్ బీటిల్స్ అని జెప్పాను గదా! మనకు గ్రీన్ కలర్ జీరింగులుంటాయి గదా! అట్లుంటాయన్నమాట. ఇంగా మొన్నటిదాకా పడలేదంటే ఇంకా పూర్తిగా ఎక్కువ రైపయిన కాయలు లేనందుకో ఏమో, ఇంగ మొదలయ్యాయి కుప్పలు కుప్పలు. ఆ పక్క గ్రేప్స్ తింటా ఉన్నాయి బాగా. అవి వచ్చి ఈ పక్క మళ్ళీ పీచెస్ మొదలుపెట్టాయన్నమాట. నిన్న నుంచి కుప్పలు కుప్పలు పడి ఒక 10, 20 దాకా ఒక ఫ్రూట్ మీద వాలుతాయన్నమాట. వాలి ఇంగవి తింటా ఉంటే ఇంగ ఫ్రూట్ అయిపోయేదాకా ఇంగ తినేస్తాయి. మళ్ళీ దాన్ని ఇంగో ఫ్రూట్‌కి స్విచ్ అయిపోతాయన్నమాట అట్లా. ఇంకొక 3, 4 డేస్‌లో మొత్తం కాయలన్నీ ఫినిష్ చేస్తాయి. ఇంగ అందుకని జెప్పి గబగబా వచ్చి, ఇంగ మా వారొచ్చి లాడర్ తెచ్చి కోసామన్నమాట. సో, అది చూపిద్దాం అనుకున్నా. సో, ఇప్పటి వరకు ఏవైతే ఇంకొంచెం పండడానికి రెడీ ఉన్న కాయలన్నీ గూడా మొత్తం కోసాము. 2 బుట్టలన్నీ అయ్యాయి. ఆహ్, ఇంగ కొన్నున్నాయిలే గానీ, ఇంగ కొంచెం పిందెల్లాగా ఉన్నాయన్నమాట. సో, కొంచెం మంచిగా పండి స్మెల్లొస్తాయి గదా! ఆ వాసనకొస్తాయన్నమాట అవి. సో, కాబట్టి మళ్ళా ఒక వారం అట్లా జూసి, ఆ కొమ్మిట్లా ఊపుతుంటే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అవన్నీ లేచి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. ఇంత ఇంత పిట్టల్లాగా అనిపిస్తున్నాయి గానీ, పిట్టలు గావు అది జీరింగులన్నమాట. ఆహ్, చీదరనిపిస్తా ఉంటది. లేచేటప్పుడు ఇట్లా కొట్టుకుంటూ పోవడము. గార్డెనంతా ఉన్నాయండి. అవి గ్రేప్సు, ఇంకా మునగ చెట్టు మీదున్నాయి. గ్రేప్స్‌నైతే ఈ హనీ బీసు ఇవన్నమాట. ఆహ్, వాటి మీద పడి లోపల జ్యూస్ అంతా సక్ చేసుకొని తినేస్తున్నాయన్నమాట. సో, అట్లా గార్డెనంతా ఉన్నాయి. ఇట్లా సర్రమని తిరుగుతూ ఉన్నాయన్నమాట. చెవు దగ్గర గిర్రుమని అనుకుంటా సౌండొస్తది గదా! అట్లా అట్లా పోతా ఉన్నాయి. ఆహ్ సో, ఈ కోయకపోతే 2, 3 రోజుల్లో వీటిని గూడా ఖతం జేసేయన్నమాట. సరే పండిన కాడికి వెంటనే తినొచ్చు. 2 రోజులుంటే పండుతాయిలే అని అనుకోని కోసాము. జనరల్‌గా అయితే చెట్టు మీద పండితే తియ్యగుంటాయని ఉంచాలని అనిపిస్తది గానీ, ఇంగా ఈ రకంగా ఇట్లా తినేస్తా ఉంటే ఇంగ జేసేదేముంది ఇంకేం మిగల్చమనమాట. అందుకని జెప్పి తొందరగా కోసామనమాట. చెట్టొకటి ప్రూన్ జేసాము అదొకటి. కాయలు గూడా లాస్ట్ ఇయర్ పిచ్చిగా కాసాయి గదా! ఈ ఇయర్ పలచబడ్డాయన్నమాట. ఇంతే చాలండి. ఇవి గూడా రేపు టెంపుల్‌కెళ్తారు గదా! తీసుకెళ్తారనమాట మా వారు ఫ్రెండ్స్ కోసమని. సరిపోతాయి మనం తినగలిగినన్ని. ఓమని వచ్చినా గూడా చెట్టుకి దానికి ఉన్న న్యూట్రిషన్ అంతా తీసుకొని చెట్టు దెబ్బతింటది. తినలేకుండా ఎనీవే పారేయాలి కుళ్ళిపోతాయి గాబట్టి. దానికన్నా మనం తినగలిగే అన్ని వచ్చి మనకి సరిపోయే కాయలు ఇంగా కొన్ని మిగిలితే ఫ్రెండ్స్‌కి అట్లా ఇచ్చుకున్నా గూడా ఆడికి సరిపోద్దనమాట. చూసారా మంచి సైజు బావున్నాయి కాయలు. అదండి క్విక్ వీడియో. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.